ప్రభువైన యేసు మరియు ఆయన శిష్యులు నాయిను అనే ఊరికి వెళుచున్నప్పుడు అప్పటికే చనిపోయి సమాధి చేయడానికి తీసుకుని వెళుతున్నటువంటి విధవరాలి కుమారుని దేహాన్ని ఆయన చూశారు. ఆ చిన్నవాని తల్లి విధవరాలు, ఆమెకు ఒక్కడే కుమారుడు. అటువంటి పరిస్థితిలో ఆమె తీవ్ర దుఃఖముతో తనకున్నటువంటి ఒక్క ఆధారం కూడా లేకుండా పోయిందే అనే బాధతో వెళ్ళుచున్నప్పుడు ప్రభువైన యేసు దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి ఆమెను చూశారు. ఆమెపై కనికరపడ్డారు. అప్పుడు ప్రభువైన యేసు ఆమెతో దుఃఖపడవద్దు అని చెప్పి తన కుమారుని దేహం దగ్గరకు వెళ్లి ఆ పాడెను ముట్టి చిన్నవాడా లెమ్ము అని చెప్పగానే చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడతాడు. అప్పుడు యేసు ఆ చిన్నవాడిని ఆమె తల్లికి అప్పగిస్తారు. ఆ రోజు దేవుడు ఆమె జీవితంలో ఎందుకు కార్యం చేశాడో తెలుసా? ఆమె అప్పటికే తన భర్తను పోగొట్టుకుంది. భర్త యొక్క మరణం తనను ఎంతగా వేధించినప్పటికీ తన కుమారుని బట్టి ఆదరణ పొందింది. అదే సమయంలో ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. కుమారుడు కూడా చనిపోయాడు. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? నాకున్న ఒక్క ఆధారం కూడా పోయింది అని పుట్టెడు దుఃఖంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె స్థితిని దేవుడు చూశాడు. ఆమెను కనికరించాడు. ఆమె జీవితంలో కోల్పోయిన దానిని తిరిగి ఇచ్చాడు. ఆమె కన్నీటిని తుడిచి సంతోషాన్ని అనుగ్రహించాడు.